ఒకసారి మరొక లక్ష్యవారం దేవుని సన్నిధిలో ఇలా కూడుకోవడానికి కారణమైనటువంటి దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా సహోదరి మార్తమ్మ వారి కుటుంబంలో వారి కుమారుడు జాన్ విషయంలోనూ, అలాగే తన భార్య ఆశ్చర్యకరంగా దేవుడిచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి కృతజ్ఞతగా ఏర్పాటు చేసుకునే కూడికను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఏర్పాటు చేసిన కుటుంబానికి చేరువచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రాముఖ్యమైనటువంటి దినాన గర్భఫలము గురించే కొన్ని మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలని. వాస్తవానికి భార్యాభర్తలు ఉంటే చాలా ప్రాముఖ్యం. ఎప్పుడు కూడా గర్భం ధరించినటువంటి ఏ చెల్లైనా తన భర్తతో ఉండి ఈ మాటలు వింటేనే ఉపయోగకరం. ఎప్పుడు ఎవరైనా అంతే. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, భర్త వస్తే భార్య, అలాంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కానీ గర్భఫలం గురించి విన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూర్చొని వింటేనే ఆ వాక్యానికి లేదా ఆ వాక్యం వినడం వల్ల వ్యక్తిగతంగా వారి జీవితంలో ప్రయోజనకరం ఉంటుంది. లేదు అంటారా, ఆ వాక్యం ఏమాత్రం కూడా వాళ్ళకి ఉపయోగకరమైతే కాదు. ఈరోజు దేవుడు వారి జీవితంలో ప్రేమించి గర్భఫలాన్ని అనుగ్రహించారు. మానవులందరూ కూడా ఏమనుకుంటారంటే భక్తిపరులు అయితేనే గర్భం ఇస్తాడు, భక్తిహీనులకి గర్భం ఇవ్వడం అనుకుంటే పొరపాటు. భౌతికమైన ఆశీర్వాదం దేవుడు అందరికీ ఇస్తాడు. నమ్ముకున్నా ఇస్తాడు, నమ్ముకోకపోయినా అది ముందు తెలుసుకోవాలి. అందుకే చాలా మంది మాకు పుట్టారు, దేవుణ్ణి నమ్ముకున్నారు, మీకు పుట్టలేదు అని ఎవరైనా అంటే దేవుడు భౌతికమైన ఆశీర్వాదం అందరికీ ఇస్తాడని రాశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ముందుగా ఆ వచనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నలభై 45 చదువుతున్నాను. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. గమనించారా అమ్మ? నీతిగా బ్రతికినా, నీతిగా బ్రతకకపోయినా, చెడ్డవారైనా మంచివారైనా దేవుడు ఏం చేస్తాడు? వర్షాన్ని కురిపిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే వర్షము కేవలం క్రైస్తవులకేనా, హిందువులు కూడానా? దేవుణ్ణి నమ్ముకున్నా నమ్ముకోపోయినా ఈ ప్రపంచమంతా, లోకంలో అందరికీ కూడా దేవుడు వర్షాన్ని, గాలి, వర్షము సమస్తము కూడా అందరికీ ఇస్తాడు. అయితే గర్భఫలము కూడా దేవుని నమ్ముకున్నా పొందుకుంటారు, దేవుని నమ్ముకోకపోయినా పొందుకుంటారు. అది వాస్తవాన్ని గమనించాలి. కాబట్టి ఈ రోజున భౌతికమైన ఆశీర్వాదము గర్భఫలం అయితే ఈ గర్భఫలాన్ని దేవుడు అందరికీ ఇస్తాడండి, అందరికీ ఇస్తాడు. అయితే పొందుకున్నటువంటి ఆ గర్భఫలాన్ని బట్టి ఏమనుకోవాలి అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ గర్భఫలం, దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి గర్భఫలం, నేను ఏ రీతిగా ఆ గర్భఫలాన్ని బట్టి ఆలోచన చేస్తున్నాను. ఇచ్చిన గర్భఫలాన్ని దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు నేను దేవుని కోసం పెంచగలుగుతున్నానా లేదా అన్నది ప్రతి భార్య భర్త ఆలోచించాలి. అందుకే ఈ మాటలు విన్నప్పుడు ఈ గర్భఫలం గురించి చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే భార్యాభర్తలు కూర్చుంటే బాగుంటుంది అనిపిస్తుంది. గర్భం ధరించిన చెల్లి లేదా గర్భం ధరించిన అక్క ఎవరైనా, ఆ గర్భం ధరించినటువంటి సహోదరి కూర్చుని తన భర్తతో వింటే ఈ మాటలకు చాలా అర్థం ఉంటుందండి. ఈరోజు ఆ కుటుంబాలకే కాదు కానీ ఈరోజు బిడ్డలు కలిగినటువంటి ప్రతి కుటుంబం, ఇక్కడ ఎవరైతే తల్లులుగా ఉన్నారో తండ్రులుగా ఉన్నారో వారందరికీ దేవుడు ఈ మాటల ద్వారా ఒక పాఠాన్ని మనకు నేర్పించబోతున్నాడు. వాస్తవానికి చూడండి, గర్భఫలం అనుగ్రహించేది ఎవరు? దేవుడే. గర్భఫలాన్ని అనుగ్రహించేది దేవుడే, ఇందులో సందేహమే లేదు. ఒక భార్యాభర్త కలిసినంత మాత్రాన, భౌతికంగా భార్యాభర్త కలిసినంత మాత్రాన దేవుడు పిల్లలు పుడతారంటే అందరికీ పిల్లలు పుట్టాలి. కానీ భార్యాభర్తలు కాపురం చేసిన వాళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని కలిసి సంతోషంగా ఉన్న దినాల్లో కూడా చాలా మందికి బిడ్డలు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అందుకే దేవుడు ఆయన నిర్ణయించం, ఆయన చిత్తము, ఆయన ఇష్టం, గర్భఫలం అనుగ్రహించేది దేవుడు. 127వ కీర్తన, కీర్తన గ్రంథం 127వ కీర్తన, 127వ కీర్తన 2వ వచనం చదువుతాను. దాన్ని కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. ఈ మాట చూడండి అందరూ. తన ప్రియులు నిద్రించుచుండగా
ఆమె మాట అందరూ ఎప్పుడు మన క్లిప్ ఇక్కడ ఆ మాట వదిలేసి చదువుతారు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దాని అర్థం ఏంటంటే భార్యాభర్తలు సుఖంగా ఉండే దినాలు ఉంటాయి. వాళ్ళిద్దరూ దాంపత్య జీవితం సంతోషంగా కాపురం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళిద్దరూ ఐక్యంగా కలిసిన తర్వాత పడుకుంటారా పడుకోరా? జనరల్ గా వాళ్ళు కలుస్తుంటారు. కలిసిన తర్వాత భౌతికంగా ఒక భార్య భర్త కలిసిన తర్వాత వాళ్ళు పడుకుంటారు. ఆ పడుకున్న తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వాళ్ళు ఐక్యమైన తర్వాత తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుడు తన ఆత్మను ప్రవేశపెడతాడండి స్త్రీ గర్భంలో. దేవుడు స్త్రీ గర్భంలో తన ఆత్మను ప్రవేశపెడతాడు. అందుకే వీళ్ళకేమీ తెలియదు, ఎందుకంటే ఆ భార్యాభర్తలు పడుకుని పోతారు. అయితే వాళ్ళు నిద్రించిన తర్వాత దేవుడు జరిగించే ఒక గొప్ప కార్యం జరుగుతుంది అక్కడ. అందుకే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. దేవుడు తన ఆత్మను స్త్రీ గర్భంలో ప్రవేశపెడతాడు. ఎంత అద్భుతమైన కార్యం అదో, ఎంత అద్భుతమైన కార్యం. అందుకే గర్భఫలం అనుగ్రహించేది దేవుడు. బైబిల్ గ్రంథంలో యాకోబు అందరికీ తెలుసు. యాకోబు భక్తుడు. ఆ భక్తుడు తన భార్య అయిన రాహేలుతో ఒక మాట మాట్లాడతాడు. ఆ మాట చదువుకుందాం ఒకసారి. చూడండి, ఆదికాండం 30వ అధ్యాయం. ఆదికాండము 30వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుతాను, చూడండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేది నన్ను. చూడండి, భర్త దగ్గరికి వెళ్ళి ఏమడుగుతుంది భార్య? యాకోబుకు అడుగుతుంది, నువ్వు నాకు గర్భఫలం ఇస్తావా చచ్చిపోవాలా? బ్లాక్మెయిలింగ్ చేస్తుందండి ఒక మాటలో, మన భాషలో. చూడండి, కొంతమంది స్త్రీలు భర్తతో బ్లాక్మెయిల్ చేస్తారు. ఇస్తావా పుట్టింటికి వెళ్ళిపోవాలా, ఇస్తావా చస్తావా? అదే భాషలో ఈవిడ మాట్లాడుతుంది. ఏమన్నది భర్తతో? నాకు గర్భఫలం నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదును అన్నది. అయితే భర్త, జ్ఞానం కలిగిన భర్త యాకోబు ఏమని మాట్లాడుతున్నాడు? 2వ వచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను. ఆ మాట ఎలా చదవాలి? ఆ మాట ఎలా చదవాలి ఇక్కడ రాశాను చూడండి. గర్భఫలం ఇయ్యకపోయిన దేవునికి అని అక్కడ ఆపాలి. కానీ చాలా మంది ఎలా చదువుతారు దీన్ని? గర్భఫలం ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా అలా చదివితే అర్థం అవదు. అలా చదవకూడదు వచనాన్ని. గర్భఫలం ఇయ్యకపోయిన దేవునికి. ఇప్పుడు గర్భఫలం ఇచ్చేది ఎవరైనా అర్థమవుతుంది చూసారా? ఇప్పుడు దీన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తారు. ఇక్కడ కొంతమంది ఎలా చదువుతాం? గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అలా కూడా చదువుతారు. అది అర్థం అవదు. గర్భఫలం ఇయ్యకపోయిన దేవునికి, గర్భఫలం ఇయ్యకపోయిన దేవునికి అంటే ఎలా చెప్తున్నాడు చూడండి. గర్భఫలం ఇచ్చేది నువ్వు అడుగుతున్నావు కానీ నేను కాదు, ఇచ్చేది ఎవరు? ఆయన ఇవ్వాలి. అందుకే గర్భఫలం ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా అంటే నేనేమైనా దేవుణ్ణా? గర్భఫలం ఇవ్వడానికి నేనేమైనా దేవుణ్ణా? ఆయన ఇవ్వాలి అని తన భార్యకి చెప్తున్నాడండి. తన భార్యకి చెప్తున్నాడు. జ్ఞానము కలిగిన భర్త. ఆదికాండము 20వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా చదువుకుందాం చూడండి. ఆదికాండం 20వ అధ్యాయం 18వ వచనంలో, ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును ఎవరు మూసేశారని రాశారు ఇక్కడ గ్రంథంలో. దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భాన్ని మూసి ఉంచాడు. దేవుడే మూసాడు. అంటే ఒక మాట, గర్భఫలము ఇచ్చేది దేవుడైతే మూసేది దేవుడే, తెరిచేది కూడా దేవుడే. మూసేది దేవుడే, తెరిచేది. ఇప్పుడు తెరిచినట్టుగా 30వ అధ్యాయం చదువుదాం. ఆదికాండం 30వ అధ్యాయం. ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనం. దేవుడు రాహేలు జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాడా? కాబట్టి మూసేది దేవుడే, తెరిచేది దేవుడే, గర్భఫలం ఇచ్చేది దేవుడు. అయితే ఆ గర్భఫలము అదే అక్కడే 29వ అధ్యాయం కూడా చూడండి. 29వ అధ్యాయం 31వ వచనం. లేయా ద్వేషింపబడిన యెహోవా చూసారా? అంటే లేయా గర్భాన్ని తెరిచాడు, రాహేలు గర్భాన్ని తెరిచాడు. ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరూ ఉన్నారు. ఏ తల్లి అయితే గర్భం ధరించి పిల్లలకు అన్నారో ఈ తల్లులందరూ గర్భాలు కూడా తెరిచింది ఎవరు? దేవుడే. ఆ రోజు వాళ్ళ గర్భాలు తెరిచింది దేవుడే. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి తల్లుల గర్భాలు, లోకంలో ఉన్న ప్రతి తల్లి గర్భాన్ని తెరిచింది దేవుడే. కాబట్టి
దేవుడే ఒక వ్యక్తికి బిడ్డలనివ్వాలి. వాళ్ళందరూ కూడా సృష్టి కార్యం ఎలా జరుగుతుందంటే, సృష్టి ఎలా జరుగుతుందంటే భార్యాభర్తల కలయిక. ఈ భార్యాభర్తలు కలిసిన తర్వాత పడుకుండిపోతారు. ఆ పడుకున్న తర్వాత జరిగే ఆ గొప్ప సృష్టి కార్యం ఏ మనిషికి అర్థం కాదు. అందుకే వాళ్ళు అలసిపోయి పడుకుంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు బిడ్డల్ని. అక్కడ రాస్తాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అంటాడు. ఆయన ఇచ్చి బహుమానం అది. 113వ కీర్తన మరొక మాట చదువుకుని ముందుకు వెళ్దాం. 113వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం 113వ కీర్తన 113వ కీర్తన 9వ వచనం. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. చూసారా, సంతు లేని దానిని. అమ్మ, సంతు అంటే అర్థం ఏంటి? సంతానం. సంతు అంటే సంతానం లేని దాన్ని దేవుడు ఇల్లాలు అంటే ఖచ్చితంగా పిల్లలు ఉంటేనే ఆ వ్యక్తిని ఏమంటారు? ఆ సహోదరుని ఇల్లాలు అన్నారంటే పిల్లలు ఉంటారు గ్యారంటీ. పెళ్ళైనంత మాత్రాన ఇల్లాలు అనరు. ఇల్లాలు అన్నారంటే ఖచ్చితంగా పిల్లలు ఉంటారు. అందుకే సంతు లేని దాన్ని ఇల్లాలుగా దేవుడు మార్చేవాడు. ఈరోజు సంతానం లేని ప్రతి చెల్లి అక్కకు కూడా ఆ సహోదరికి దేవుడు సంతానం కలుగు చేసేవాడు అని ఒక మాట. కాబట్టి మొట్టమొదటిగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, గర్భఫలం అనుగ్రహించేది దేవుడే. అయితే ఒక వ్యక్తి లోకంలో మాట్లాడతారు, నాకు గర్భఫలం ఇవ్వకపోతే నేను చనిపోతాను అంటుంది ఈవిడ. ఇచ్చేది నేను కాదని భర్త చెప్తున్నాడు. తెరిచేది ఆయనే, మూసేది ఆయనే. కాబట్టి సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేసేవాడు దేవుడు. ఇప్పుడు చాలా మంది జీవితాల్లో దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడా ఇవ్వలేదమ్మా? ఇక్కడ ఉన్నటువంటి చాలా కుటుంబాలకు ఇచ్చాడు. అయితే దేవుడు గర్భఫలం ఇవ్వడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం పొందుకుంటారో తెలుసమ్మా? ఈ 3 వాళ్ళ జీవితంలో దూరం అవుతాయి. ఇప్పుడు గర్భఫలం పొందుకోలేని చెల్లిని అక్కనే ఎవరైనా చూడండి మీరు, ఆ కుటుంబంలో ఆ చెల్లికి ఏముంటుంది చెప్పండి మీరే? బయటకు చెప్పుకోదు కానీ చాలా బాధపడుతూ ఉంటుంది. నింద, లోకంలో నింద. లోకమే కాదండి, కుటుంబంలో అత్త నిందలేసే పరిస్థితి లేకపోలే. ఎవరో వాక్యం తెలిసిన అత్త తప్ప, లేదంటే ఏ ముహూర్తాన మా ఇంట్లో అడుగు పెట్టావో తెలీదు, పిల్లలు లేకుండా అయిపోయిందని ఎంతమంది అత్తలు అనేవాళ్ళు లేరు? అంటే నింద అనేది కుటుంబం నుంచే ప్రారంభమవుతుంది. ఏడుపు, మనోవిచారం, దుఃఖం, అవమానం, ఈ 3 గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అంటే దేవుడు గర్భఫలాన్ని ఇక్కడ ఎంతమందికి అయితే ఇచ్చారో అవి అందరి జీవితాల్లో నిందను తీసేశాడు, నీకున్న ఏడుపు తీసేశాడు, నీకున్న మనస్సులో ఉన్న విచారాన్ని తీసేశాడు, నీకున్న దుఃఖాన్ని తీసేశాడు, ఆఖరికి నీకున్న అవమానాన్ని కూడా దేవుడు. చూసారా? అంటే ఇన్ని గొప్ప కార్యాలు జరిగాయి ఒక వ్యక్తి జీవితంలో. బిడ్డలు లేకపోతే తెలుస్తుంది ఆ బిడ్డలు లేని బాధ. ఆ చెల్లి చెప్తుంది ఎంత మనోవేదన పడుతుందో. మొట్టమొదటి సందర్భం ఏమన్నాడు? నింద. ఆదికాండం 30వ అధ్యాయం ఆ మాటలు చదువుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయం 23 చదువుదామా? అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిన అనుకునేను. చూసారా ఏమన్నదో? అమ్మ, దేవుడు ఏం తొలగించాడని చెప్తుంది? నింద. ఈరోజు నింద లేనటువంటి బిడ్డలు లేనటువంటి పరిస్థితి ఎంత నిందకు గురవుతుందో, అమ్మాయి ఎంత బాధకు గురవుతుందో. ఆఖరికి అత్త చెప్పినా కట్టుకున్న భర్త కూడా నిందలేసేవాళ్ళు లేరండి. కట్టుకున్న భర్త, ఎందుకంటే వాళ్ళ అమ్మ తిడుతుంటది, ఈయనొచ్చి కనీసం జ్ఞానం ఉంటే బిడ్డలు ఇచ్చేది దేవుడే. ఎప్పుడు కూడా నిందించలేని భర్తలు ఉన్నారు గ్రంథంలో. చివరికి చెప్తాను నేను, భార్యకు పిల్లలు పుట్టలేదని నిందించలేని భర్తలు. ఈరోజు ఒక పాఠం నేర్చుకోవాలి. బిడ్డలు ఎప్పుడిచ్చినా దేవుడే ఇవ్వాలి. ఒక స్త్రీగా తను ఏమీ చేయలేదు అన్న విషయం భర్తకు అర్థమైతే తన అమ్మకు నచ్చ చెప్తాడు. కానీ ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కనీసం ఇంట్లో కుటుంబస్తులు కూడా ఆదరించలేని పరిస్థితి చాలా మంది చెల్లెల జీవితంలో ఉంటుంది. ఎంత నిందలో, ఎన్ని బాధలో, ఆఖరికి కొంతమంది చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ నింద తట్టుకోలేక. గొడ్రాలు అన్న మాట అంటారు కదమ్మా. కొన్ని సంవత్సరాలు బిడ్డలు లేకపోతే ఏమంటారు? గొడ్రాలు. అలాంటి గొడ్రాలుగా పేరు పొంది అనేక మంది దుఃఖం, బాధ. ఇప్పుడు ఇక్కడ నింద. ఇప్పుడు రాహేలు ఏమంటుందంటే, నా జీవితంలో దేవుడి బిడ్డలనిచ్చి ఏం తీసేశాడు ఆవిడికి? అమ్మాయ్య, నాకు నింద పోయింది. ఈరోజు ఆ కుటుంబం వచ్చుంటే, ఈరోజు ఆ కుటుంబంలో కూడా దేవుడు ఏం తీసేశాడు చెప్పండి? ఆ చెల్లి మీద నింద తీసేశాడు. నిందను తీసేశాడు దేవుడు. ఆలోచించండి. లేదు అంటారా? ఆ నింద కొనసాగుతూనే ఉంటుంది. అది నిజంగా ఆ వ్యక్తికి అర్థమైతే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో వారి జీవితంలో వాళ్ళకి అర్థమవుతుంది. రెండోది ఏడుపు, మనోవిచారము, దుఃఖము. సమూయేలు మొదటి గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం
సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? చూసారా అక్కడ ఏం చేస్తుంది ఆవిడ? అమ్మ బిడ్డలు లేకపోవడం ఏం చేస్తుంది? ఏడుస్తుంది. మనోవిచారం అంటే మనస్సులో, మనోవిచారం అంటే మనస్సులో విచారం. ఈరోజు బయటికి బాగానే కనిపిస్తారు చాలా మంది, కానీ మనసులో ఎంత దుఃఖం ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో బయటికి ఎవరికి కనబడదు. చాలా నవ్వుతూ ఉంటారు, ఆనందంగా పలకలిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ మనోవిచారం దేవుడికి తెలుసు, ఆ వ్యక్తికి తెలుసు. ఈరోజు బిడ్డలు లేనటువంటి ఒక తల్లి, ఒక స్త్రీమూర్తి ఎంత మనోవిచారంగా గురవుతుందో. ఆ రోజు హన్నా జీవితంలో జరిగిన సంఘటన ఇది. తను ఎందుకు ఏడుస్తుంది? భర్త వచ్చి చెప్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు భోజనం చేయడం మానేస్తున్నావు, నీ మనోవిచారం ఎందుకు అంటున్నాడు. 10వ వచనంలో ఒక మాట, బహు దుఃఖాక్రాంతురాలై అన్నాడు. ఏం కలిగినప్పుడు? దుఃఖం. అంటే హన్నా జీవితంలో దేవుడు బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డనిచ్చిన తర్వాత హన్నా జీవితంలో ఏం పోయింది? ఏడుపు లేదు, మనోవిచారం లేదు, ఆవిడకి దుఃఖం లేదు. ఒకప్పుడు ఉన్నాయి. అంటే ఈరోజు బిడ్డలు కన్నటువంటి ఏ తల్లైనా ఏ తండ్రి అయినా ఆలోచించండి, నింద తీసేశాడు ఆ కుటుంబంలో, ఏడుపు లేదు, మనోవిచారం లేదు, దుఃఖం లేదు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడో మనుషులు ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ ఏముంది, పిల్లలు ఇస్తున్నాడంటే సామాన్యంగా భావిస్తాం. ఏముందిరా, పెళ్ళి అయిందా, పిల్లలు పుట్టారా, అంతే. కానీ ఆ పిల్లలు పుట్టిన తర్వాత దేవుడు చేసిన కార్యాన్ని బట్టి నా భార్య మీద, నా కుటుంబంలో నింద లేకుండా చేశాడు. ఎప్పుడు పిల్లలు లేకపోతే ఎన్ని కుటుంబాలు ఏడవట్లేదు, ఎంతమందిని మనం చూడట్లేదు. వాళ్ళు ఏడుపు, మనోవిచారం, దుఃఖం నా కుటుంబానికైతే ఇవ్వలే. 3వది అవమానం. లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయం. అంటే గర్భఫలం ఇచ్చిన దేవుడు ఒక స్త్రీమూర్తిలోంచి తనకున్న అవమానాన్ని కూడా దేవుడు తీసేస్తాడు. లూకాసు వార్త 1:24 చూడండి. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకు, అంటే గర్భవతి అవ్వకముందు ఈవిడ పరిస్థితి ఏంటంటే, ఈవిడికి గొడ్రాలు అని పేరు రాయబడి ఉంది గ్రంథంలో. చదువుదాం చూడండి, 6వ వచనం చదువుతాను. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. 7వ వచనం. ఎలిజబెత్ గొడ్రాలైనందున, ఎలిజబెత్ ఏమని రాశాడు గ్రంథంలో? గొడ్రాలు. గొడ్రాలు అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చెప్పరు, కొన్ని సంవత్సరాలు అయితే గానీ ఆమెని గొడ్రాలని పేరు పెట్టరు లోకం. ఇప్పుడు ఎలిజబెత్ గొడ్రాలే, 7వ వచనంలో గొడ్రాలు, కానీ 24వ వచనంలో ఎప్పుడైతే గర్భవతి అయిందో తనకున్న అవమానాన్ని దేవుడు తీసేశాడండి. నిజమే, ఎక్కడ కూడా కొన్ని ఫంక్షన్స్ కూడా చాలా మంది చెల్లెలు రారు. మీరు చూడండి, అందరూ పిల్లలతో కలకలగా సంతోషంగా ఉంటుంటే మా అమ్మాయి రాలేదు. ఏమ్మా నువ్వు రావట్లేదని అడిగితే ఒక అమ్మాయి అంటుంది, నాకు తెలిసిన అమ్మాయే, పిల్లలు లేకపోతే ఎంత వేదన ఉంటుందో ఆ చెల్లి ముఖంలో చూశాను. అందరి మధ్యకు రాలేరు. ఏ పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయిందో అడుగుతారు. ఇక్కడే వెళ్ళే ఫంక్షన్స్ లోనే కదా, 10 సంవత్సరాలు అయిందా, పిల్లలు లేరా అనగానే తలదించుకుంటది. ఫంక్షన్స్కి ఎందుకు వెళ్ళానా అనిపిస్తుంది, బంధువుల దగ్గరికి ఎందుకు వెళ్ళానా అనిపిస్తుంది. అందుకే కొన్నిసార్లు వీటన్నిటికీ దూరం అవుతుంటారు కొంతమంది. వాళ్ళ బాధ అర్థమవుతే ఈరోజు బిడ్డలు పుట్టినటువంటి ప్రతి తల్లి, నీకు నింద లేదు, ఏడుపు లేదు, మనోవిచారం లేదు, దుఃఖం లేదు, ఆఖరికి నీకున్న అవమానాన్ని కూడా దేవుడు తీసేస్తాడు. ఈరోజు వాళ్ళకే కాదండి, బిడ్డలు కలిగిన ప్రతి ఒక్కరికి ఇవి లేవు. అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం మన జీవితంలో చేశాడో ఆలోచించండి. ఏ తల్లి అయినా దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని నమ్మినా నమ్మకపోయినా ఏమిస్తాడు? ఎందుకు ఇస్తాడంటే ఇవి నీలో ఉండకుండా. అంటే దేవుని యొక్క ప్రక్రియ, దేవుని యొక్క ఆలోచనది, దేవుని సంకల్పం. అయితే ఒకటి, బిడ్డల్ని ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు వెనక అవుతాయి. ఖచ్చితంగా దేవుడైతే బిడ్డల్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన పక్షపాతి కాదు. నన్ను నమ్ముకున్న వాళ్ళకి బిడ్డల్ని ఇస్తాను, నమ్ముకోలేనటువంటి వాళ్ళకి ఇవ్వను అని కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఇలా ప్రతి ఒక్కరికి ఇచ్చిన దేవుడు నిజంగా మానవ జీవితంలో ఈ స్థాయిలో ఏవైతే ఉన్నాయో ఇవి ఆ కుటుంబాల నుంచి తీసివేసి వాళ్ళ కుటుంబాల్లో ఆనందంతో నింపాడు. నిజంగా నా కుటుంబం ఆనందంతో నింపాడు, చాలా కుటుంబాలు ఆనందంతో నింపాడు. అయితే ఇది చేసిన దేవుడు ఏం కోరుతున్నాడో చెప్తాను ఇప్పుడు. గర్భఫలము యెహోవా ఇచ్చు 127వ కీర్తన 3వ వచనం కదమ్మా, అందరికీ కంఠత వాక్యం. గర్భఫలము యెహోవా ఇచ్చు, ఇంతవరకు అదే చూస్తున్నాం. దేవుడిచ్చిన ఈ బహుమానము అన్నాడు. ఇప్పుడు మొట్టమొదటిగా పెళ్ళైన తర్వాత వాళ్ళని ఏమంటారు? తల్లిదండ్రులు అంటారా? పెళ్ళయిందండి, జస్ట్
భార్యాభర్తలు. ఇప్పుడు భార్యాభర్తలకి గర్భఫలం ఇస్తే వాళ్ళ యొక్క స్టేజ్ మారుతుంది. ఏమవుతారు? అవుతారు. అంటే ఇప్పుడు భార్యాభర్తల నుంచి తల్లిదండ్రులు అయ్యారంటే వాళ్ళకి ఏమొచ్చింది? ప్రమోషన్ అంటారమ్మా. ప్రమోషన్ అని, అరే నీకు ప్రమోషన్ వచ్చింది కదా అంటారు. ఏం ప్రమోషను? భర్తగా ఉండేవాడివి, ఇప్పుడు ఏమయ్యావు? తండ్రి అవుతున్నావు. అమ్మ నువ్వు భార్యగా ఉండేదానివి, ఇప్పుడు ఏమవుతున్నావు? తల్లి. నీ స్టేజ్ మారుతుంది. ఒకప్పుడు భార్యాభర్తలే, కానీ ఇప్పుడు మీకు ప్రమోషన్ వచ్చింది. గర్భఫలాన్ని దేవుడు మీకు బహుమానంగా ఇచ్చాడు. ఒకటి అడుగుతానండి, ప్రమోషన్ వచ్చిన తర్వాత బాధ్యత పెరుగుతుందో తగ్గుతుందో మీరు చెప్పండి. ఎవరైనా చూడండి, ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చింది అంటే బాధ్యత పెరుగుతుంది. కింద స్థాయి ఉద్యోగి ఎలా ఉంటాడో అలా ఉండడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఇన్ఛార్జీలు అంటారు, స్టోర్ ఇన్ఛార్జీలు అంటారు, లేదా సూపర్వైజర్లు అంటారు. సూపర్వైజర్ అంటే ఖచ్చితంగా సూపర్వైజ్ చేసేగా పని చేసిన వాడికి అంత ఉండదు బాధ్యత. కానీ ఒక వ్యక్తి మీద, ఒక 10 మంది మీద, ఒక కంపెనీ మీద, అందుకే ప్రమోషన్ వచ్చింది అంటే బాధ్యత పెరిగింది అని అర్థం. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులకి ఏం తెలియదు అంటే, ఆ బిడ్డలు పుట్టేశారో, ఆడుకుంటున్నారో, తింటున్నారు, పెరుగుతున్నారు అంతే. కానీ భార్యాభర్తలుగా ఉన్న మమ్ము దేవుడు తల్లిదండ్రులుగా చేసి ప్రమోషన్ ఇచ్చాడే, ఇప్పుడు బహుమానం ఇచ్చిన దేవుడు, నేను అంటాను బహుమానం ఇచ్చిన దేవుడు మీ ఇద్దరి మీద ఏం పెట్టాడు తెలుసా? బాధ్యత. ఎలా పడితే అలా పిల్లలు పెంచకూడదు. బైబిల్ గ్రంథం అది సపోర్ట్ చేయదు. లోకంలో ఎలా అలాగా పెరుగుతారులే పిల్లలు అనుకుంటారు, వాళ్ళకంటూ వాళ్ళే పెరగచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, బహుమానం ఇచ్చిన దేవుడు ప్రతి తల్లి తండ్రి మీద బాధ్యతను పెట్టాడండి. బాధ్యతను పెట్టాడు. ఎందుకంటే మీరు భార్యాభర్తల నుంచి తల్లిదండ్రులుగా ప్రమోషన్ అని మీరు నమ్మితే, ఆ ప్రమోషన్ వస్తే ప్రతి వ్యక్తి బాధ్యత కలిగి ఉండాలి. ముందులా ఉండడానికి అవ్వదు, అందరిలా ఉండడానికి అవ్వదు. పనులు చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఒక బాధ్యత కలిగి ప్రమోషన్ పొందుకుంటే అన్నీ చూసుకోవాలి. ఈరోజు గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం అయితే, నేను ఆ బహుమానాన్ని బాధ్యతగా చూడాలి అని ఆ తల్లికి తండ్రికి అనిపించాలి. అందుకే వాళ్ళిద్దరూ కూర్చుంటే మెసేజ్ బాగుంటుంది. ఏ గర్భం ధరించిన చెల్లైనా ఉంటే వాళ్ళకి మెసేజ్ అర్థమవుతుంది. ఇది ఒక బాధ్యత అనుకోరు, ఏదో పిల్లలు ఇచ్చాడు పెరుగుతున్నారు, లోకంలో చాలా మంది పెరుగుతున్నారు, వీళ్ళు పెరుగుతారు. కాదు, ఒక క్రైస్తవ తల్లిదండ్రులకు ఇచ్చిన పిల్లలు బహుమానంగా ఇచ్చాడు, నీకు ఖచ్చితంగా బాధ్యత ఉండాలి. ఏంటా బాధ్యత అంటే, ఉదాహరణ ఒక మానోహ దంపతుల గురించి తీసుకొచ్చిన గ్రంథంలో ఉన్నారు వీళ్ళు. ఈ మానోహ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, భక్తుడు. ఈ మానోహ దంపతులు ఏం చేశారంటే, ఆశ్చర్యం, అమ్మ బిడ్డలు పుట్టారంటే భార్య చెప్తుంది, ఏంటి నేను ప్రెగ్నెంట్ అయ్యానండి అంటది. ప్రెగ్నెంట్ అయ్యానగానే వెంటనే స్వీట్ తెస్తాడు భర్త. అందరికీ పనిచేస్తుంటాడు, మంచిదే అంటే స్వీట్ తెచ్చి పనిచేస్తుంటాడు. కానీ చూడండి, మానోహ బిడ్డ పుడతాడు అనబోయే పండగ చేసుకోలేదు, ప్రార్థన చేశాడట. చాలా మంది బిడ్డలు పుడుతున్నారు, ఏంటి నేను ప్రెగ్నెంట్ అయ్యానంటే ఎగిరి గంతేసి మొత్తం అందరికీ స్వీట్లు పనిచేస్తుంటాడు ఈయన. కానీ ఈ క్రైస్తవ తండ్రి ఈ మానోహ ఏం చేశాడంటే, ప్రార్థనలో కూర్చున్నాడని రాయబడి ఉంది గ్రంథంలో. ప్రార్థనలో కూర్చున్నాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు ప్రార్థనలో కూర్చున్నాడు? భార్య గర్భవతిని విన్న తర్వాత చూడండి ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు. అంటే ఈవిడ కూడా ఎవరమ్మా? ఈవిడ గొడ్రాలని రాయబడి ఉంది. ఎవరు? మానోహ భార్య. నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతివై కుమారుని కంటావు. 5వ వచనం, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. 8వ వచనం, అందుకు మానోహ, అయితే ఇంటికి వచ్చిన భర్తకు చెప్పింది, ఏమండి ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. ఏం చెప్పాడు దేవదూత అంటే, నేను గర్భవతిని అవుతానని చెప్పాడండి. అవునా? గొడ్రాలుగా ఉన్న ఆ స్థితి నుంచి దేవదూత ఏం చెప్పాడట? అమ్మ మానోహ భార్యకి, నువ్వు గర్భవతివై కుమారుని కంటావని చెప్పాడట. ఆ మాటలన్నీ భర్తకు చెప్పిందండి. భర్తకి చెప్పేసరికి 8వ వచనం చూడండి. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను అమ్మ ఏం చేశాడు? వేడుకోవడం అంటే ప్రార్థించాడు. దేవుని ఏం చేశాడు అంటే, భార్య ఏంటి బిడ్డ పుడతాడంటే గంతులేయలేదు, పండగ చేసుకోలే. మనలాగా పండగ చేసుకోకుండా దేవుణ్ణి బట్టి మానోహ మోకరిల్లాడు,
ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఇంతకీ ఏం చేశాడు తెలుసు మా ప్రార్థన? గర్భిణిగా ఉన్నటువంటి చూడండి, పుట్టబోయే బిడ్డకు ఏమేమి చేయాలో ముందు ఎవరికి నేర్పించమంటున్నాడు? అమ్మ ఎవరికి? తల్లిదండ్రులకి. అంటే ఎందుకు తల్లిదండ్రులు నేర్చుకోవాలి అంటే, తల్లిదండ్రులకు రాకపోతే ఎవరికి రాదు? ఎవరికి రాదు? ఎప్పుడు రాదు. గుర్తుపెట్టుకోండమ్మా, నాకు రాకపోతే నా కొడుకు రాదు. ఇప్పుడు నేను మందిరానికి రానండి తరచుగా, నేను రాకపోతే నా కొడుకు నా కూతురు రాదు. ఇప్పుడు నాకుంటేనే కదా వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మానవ కోరుతుంది, మోకరిల్లాడు, అయ్యా దయచేసి ఆ పుట్టబోయే బిడ్డ, ఏదో బిడ్డ పుడతారన్నా మా భార్యకి చెప్పావంట, సంతోషం. అయితే మోకరిల్లి మొట్టమొదటిగా కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, పుట్టబోయే ఆ బిడ్డకు ఏమేమి చేయాలి మాకు నేర్పించు, నేనేం చేస్తాం పిల్లలకి నేర్పిస్తాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం మీకు కంఠత వాక్యం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు నేను అడుగుతుంటే వాళ్ళు అంటారు, వాడే పెరుగుతాడండి అంటారు. 10th క్లాస్కి వస్తే ఆరు సెట్ అయిపోతాడండి అని ఒక తల్లి అంటుంది. అదే మా 10th లో మరి మందిరానికి వస్తారన్నావు, రాలేదు. ఇంటర్కి వచ్చాక మారిపోతాడండి మా అబ్బాయి. ఇంటర్ కూడా అయిపోయింది. చూడండి, అంటే ఎప్పుడు పిల్లలు మారరమ్మా. పిల్లలకి అక్కడ దేవుడు రాయించిన మాట అబద్ధం అవుతుంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పును ఆయన చెప్తే నువ్వేమో గాలికి వదిలేస్తే. దేవుడు అంటున్నాడు చూడండి, మానవ కోరుకుంది అదే, పుట్టబోయే ఆ బిడ్డకు ఏమేమి చెయ్యాలి. ఒక తండ్రి తల్లి నిజంగా గర్భఫలం పొందిన చెల్లి లేదా తన భర్త ఇద్దరు కూర్చొని పుట్టబోయే ఆ బిడ్డకి ఏం చేయాలో గ్రంథాన్ని అడగాలి. గ్రంథం దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటే ఆ పుట్టబోయే బిడ్డకి ఏం చేయాలో వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు దేవుడు అంటాడండి, నిజంగా నేను బహుమానంగా ఇచ్చాను, వాళ్ళు బాధ్యతగా పెంచారు. బహుమానము బాధ్యతగా పెంచాలి. ఇచ్చిన బహుమానాన్ని చాలా మంది ఇష్టానుసారంగా పెంచుతారు లోకంలో. అప్పుడు దేవుడు అంటాడు, నీకు ఇచ్చిన బిడ్డలు నువ్వు ఎలా పెంచావని అడుగుతాడు ఒక రోజున. ఖచ్చితంగా దేవుడు అన్ని లెక్క అడుగుతాడండి, అందులో సందేహం లేదు. ప్రతి ఒక్కరికి లెక్క అడుగుతాడు. నేను నీకు బిడ్డలు ఇచ్చానా? అయ్యా ఇచ్చావు. అయితే ఇచ్చిన బిడ్డలు నువ్వు ఎలా పెంచావు? మానవ గురించి నీకు రాయించాను, ఏమని రాయించాను గ్రంథంలో ఒక రోజున అడుగుతాడు. మానవ పుట్టబోయే బిడ్డకు ఏం చేయాలని అడిగాడు. నేను గ్రంథాన్ని మీ చేతుల్లో పెట్టి దైవజనుల ద్వారా వాక్యాన్ని చెప్తూ ఉంటే పుట్టబోయే ఆ శిశువుకి మీరేం చేశారు? బాలుడు నడవలసిన త్రోవను నువ్వు నేర్పలేదు. ఎందుకంటే తండ్రిగా నువ్వు నేర్చుకోలేదు, తల్లిగా నువ్వు నేర్చుకోలేదు. ఒక రోజున అడుగుతాడండి. ఒక రైతు గురించి ఎప్పుడు చెప్తాను నేను, చాలా చోట్లకు వెళ్ళినప్పుడు. ఒక రైతు పొట్లకాయ గురించి ఎప్పుడు చెప్పకుండా ఉండను నేను. పొట్లకాయ మార్కెట్లో చూస్తారు, స్నేక్ గార్డ్ అంటారు ఇంగ్లీష్లో. పొట్లకాయ, ఈ పొట్లకాయ పిందిగా ఉన్నప్పుడు రైతు జాగ్రత్త తీసుకుంటాడు. పిందిగా ఉన్నప్పుడు పొట్లకాయ విషయంలో రైతు జాగ్రత్త తీసుకోకపోతే ఈరోజు మార్కెట్లో చాలా మంది చూస్తాం, అష్ట వంకరలు తిరుగుతుంది పాములాగా. ఎందుకు ఈ పొట్లకాయ ఎలా ఉందో, అది బాగుంది ఇది బాగోలేదు అంటే ఎక్కడో పొరపాటు జరిగింది. రైతు తీసుకున్న జాగ్రత్త, పిందిగా ఉన్నప్పుడు ఆ పొట్లకాయకి పిందిగా ఉన్నప్పుడు రాయి కడతాడండి కిందకి, బరువు. ఆ రాయి కడితే తిన్నగా ఉంటుంది అది పొట్లకాయ పిందే. అంటే పిందిగా ఉన్నప్పుడే పొట్లకాయ విషయంలో రైతు తీసుకున్న జాగ్రత్త, అది ఎదిగిన తర్వాత పొడవుగా వస్తే మార్కెట్లో కొన్ని వంకరలు తిరుగుతాయి. ఈరోజు పిల్లలు కూడా కొన్ని వంకర బుద్ధుల్లో ఎందుకు వెళ్ళిపోతారంటే, వంకరగా ఎందుకు మారిపోతారంటే, ఎదిగిన తర్వాత వాడు పిందిగా ఉన్నప్పుడు బాల్యంలో జాగ్రత్తలు తీసుకోలేదు తండ్రి తల్లి. అంతే, తండ్రి తల్లి జాగ్రత్తలు తీసుకుంటే ఈరోజు ఆ వంకర బుద్ధి ఆడికి వచ్చేది కాదు, ఆ వంకర బ్రతుకు వాడికి వచ్చేది కాదు. ఈరోజు తల్లిదండ్రుల మీద ఎదురు సమాధానం చెప్పి మాట్లాడుతున్నాడంటే ఆ స్థితి వాడికి వచ్చేది కాదు. చూసారా, పిందిగా ఉన్నప్పుడు బరువు కట్టినా పర్వాలేదు, ఒక వేలాడదీస్తాడు రాయిని. ఎందుకంటే పొట్లకాయ కోసం, అంటే భౌతికమైన ఆహారం తినే ఆ పొట్లకాయ కోసమే రైతు అంత జాగ్రత్త తీసుకుంటే, దేవుడు మన కడుపున పుట్టిన పిల్లలు, బహుమానంగా దేవుడిచ్చిన పిల్లలు, వారి కోసం నేను బాధ్యత తీసుకోకుండా నేను ప్రవర్తిస్తే ఇంకా దానికి అర్థమే ఉంది. దేవుడు నాకు పిల్లలు ఇచ్చి, దేవుడు నాకు గర్భఫలాన్ని బహుమానంగా ఇచ్చి ఆ బాధ్యత లేకపోతే ఇంకెందుకు? ఇది మానవ నేర్పిస్తున్నాడండి మనందరికీ కూడా. పుట్టబోయే బిడ్డకు ఏమేమి చేయాలో తండ్రిగా ముందు మాకు నేర్పాలి. 2 సామెతలు ఉన్నాయి గ్రంథంలో, ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం. తల్లి గురించి ఒకటి, తండ్రి గురించి ఒకటి. చూడండి, యోహాను సువార్త 5:19లో, కాబట్టి యేసు వారికిట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది. చూసారా, తండ్రి ఏం చేస్తాడు అన్నాడండి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే తప్ప మరొకటి చేయడు.
తండ్రి ఏమో ఇంట్లో తల్లిని కొడుతుంటాడు అనుకోండి, తన భార్యని. వాడు ఏం కొడుతుంటాడు? ఆ మాటలు బూతులు ఆడుతుంటాడు. కొంతమంది తల్లిదండ్రులు బూతులు వస్తుంటాయి ఇంట్లో, వీడికి అవి వస్తాయి. ఎందుకంటే నిన్ను చూశాడు కదా. తండ్రి ఏది చేస్తే అదే చేస్తాడు. నువ్వు అమ్మను కొడతావా? నేను నిన్ను కొడతాను రేపు పొద్దున్న. అదే నా నేర్పేదమ్మా పిల్లలకి. నీ నోటి నుంచి వచ్చే మాట, పిల్లవాళ్ళు ఎదిగిపోతుంటారు. కొంతమంది పిల్లలు ఎదిగిపోయారు ఆల్రెడీ. అయినా సరే తల్లిదండ్రులు మార్పు రాకపోతే ఆ పిల్లల జీవితాలు చూడండి. దేవుడు ఎంత దుఃఖపడతాడో బిడ్డలనిచ్చి. అందరికీ బిడ్డల్ని ఇస్తాడండి, నమ్ముకున్నా నమ్ముకోకపోయినా. కానీ మనందరికీ ఏమర్థం అవ్వాలి? క్రైస్తవ తల్లిదండ్రులుగా బిడ్డలనిచ్చిన దేవుడు తిరిగి ఆ బిడ్డలను దేవుని కోసం పెంచాలి, ఆయన కోసమే పెంచాలి. అది న్యాయం, అది ధర్మం. అప్పుడే దేవుని కోసం మీరు పెంచితే నిన్ను కూడా సంతోషపెడతారు. గుర్తుపెట్టుకోండి, ఒక తండ్రిని ఒక తల్లిని బిడ్డలు ఎప్పుడు సంతోషపెడతారంటే, ఆ బిడ్డలను దేవుని కోసం మీరు ఎప్పుడైతే పెంచుతారో ఖచ్చితంగా మిమ్మల్ని వాడు సంతోషపెడతాడు. అందులో సందేహం లేదు. లోకం కోసం పెంచితే నేను చెప్పలేను, కానీ దేవుని కోసం మన పిల్లల్ని పెంచితే ఖచ్చితంగా వాడు నిన్ను సంతోషపెడతాడండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, తల్లి గురించి ఆ మాట చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుతాం చూడండి. సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయో అట్టిదే. తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే. అక్కడేమన్నాడు? తండ్రి ఏది చేయట కుమారుడు చూచునో అదే తప్ప తనంతట తాను ఏది చెయ్యడు. తండ్రి ఏది చేస్తాడో కుమారుడు చూస్తాడు. తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అది. ఈరోజు మన జీవితంలో ఎప్పుడు కూడా గర్భిణిగా ఉన్నటువంటి చెల్లి, ఎప్పుడు నేను అంటానమ్మా, చాలా మంది వారి కుటుంబాల్లో ఏం చేస్తారంటే, సాయంత్రం అయ్యేసరికి టీవీ వేసుకున్న వాళ్ళు లేకపోలేదు, టీవీ వేసి సీరియల్స్ చూసే వాళ్ళు ఉంటారు. చూసి అత్తని ఎలా బాధ పెట్టాలి, ఇవే కదా సీరియల్స్. అత్తని ఎలా బాధ పెట్టాలి, కోడల్ని ఎలా హింస పెట్టాలి, ఈ అత్త కోడల్ని హింస పెట్టాలని అత్త, కోడలేమో అత్తని ఎలా బాధ పెట్టాలి, ఎలా చంపాలని, ఇవే సీరియల్స్ లో ఉన్నవి. ఆఖరికి ఎప్పుడైనా గర్భిణిగా ఉన్న చెల్లి నేను ఇచ్చే సలహా లేదా దేవుని గ్రంథం ఇచ్చే మాట ఏంటంటే, ఎప్పుడు దేవుని మాటలు వినాలి. ఆ 9 నెలలు కూడా, 9 నెలల కాలము దేవుని మాటలు, దేవుని పాటలు, ప్రార్థన నీ లోపల శిశువు ఖచ్చితంగా వింటాడు. గ్రంథం చెప్పింది ఆ మాట. శిశువు వింటాడు. ఇప్పుడు గర్భిణిగా ఉన్న ఆమె సినిమాలు సీరియల్స్ చూసుకుని ఆనందపడుతూ ఉంటే ఎవరో అంటారు పెద్దవాళ్ళు, అమ్మ నువ్వు ఏ బరువు మోయకూడదు అంటారు. ఈవిడ ఏ బరువు మోయకుండా రిమోట్ బరువు మోస్తుంది. ఆ రిమోట్ బరువు ఎలా తిప్పుకుంటూ ఉంటది. ఆ రిమోట్ చూస్తూ ఆఖరి నేను ఏమంటానంటే, చూసి ఎవరు కొంపలు ఎలా కోల్చాలో, కుట్రలు కుతంత్రాలు చూసి ఆ లోపల ఉన్న బిడ్డ ఎదిగి బయటకు వచ్చిన తర్వాత అండర్ వరల్డ్ డాన్ అవుతాడు. అర్థమవలేదా? మాఫియా కింగ్ అవుతాడు వాడు. ఎందుకంటే నువ్వు గర్భంలో చూసింది ఏంటి? ఎవరు కుట్రలు కుతంత్రాలు, ఎవరు కొంపలు కోల్చాలి, ఎవరిని ఎలా ద్రోహం చేయాలి, ఇదా సీరియస్ వేసి చూసుకుంటావు. గర్భిణిగా ఉన్న నువ్వు దేవుని మాటలు వినాలి. లోపల ఉన్న బిడ్డ ఏమనుకుంటాడు తెలుసమ్మా? బిడ్డ మాటలు చెప్పలేడు కదా. ఇదేంటి మా అమ్మ సీరియల్స్ వస్తుంది, దేవుని మాటలు వింటే బాగుంది కదా. లోకాసు వార్త 1వ అధ్యాయం 41 చదువుదాం. ఎలిజబెత్ మరి యొక్క 100వ వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అన్నాడు. 44 చూడండి. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. అమ్మ, గర్భంలో శిశువుకి సంబంధం ఏముంది? ఇప్పుడు సౌండ్ విన్నది ఎవరు? ఎలిజబెత్. మరియేమో లోనకు వస్తుంది. మరియా యేసుప్రభు తల్లి లోనకు వస్తూ ఇక్కడ ఎలిజబెత్ ఉంది, అమ్మ వందనాలమ్మా అని ఆ వందన వచనం చెప్పిందట. ఎప్పుడైతే ఆ శుభవచనం చెప్పిందో ఎలిజబెత్ ఏమో చెవిని పడింది, కానీ లోపల శిశువు ఆ మాట వినగానే ఏమయ్యాడు? వందన వచనం వినగానే లోపల శిశువు గంతులు వేశాడు. అంటే ఎప్పుడు కూడా నా తల్లి దేవుని మాటలు వింటే ఆనందపడతాడండి బిడ్డ. ఎప్పుడు చూడండి, దేవుని మాటలు వింటే, దేవుని పాటలు వింటే ఈ 9 నెలల కాలం అదే నేర్పించాను నేను నా భార్యకి. నేనైతే అదే నేర్పించాను నాకు వాక్యం తెలిసిన తర్వాత. ఎందుకంటే సినిమాలకి సీరియల్స్కి అవకాశమే లేదు. దేవుని మాటలు, దేవుని పాటలు. ఈరోజు చాలా మంది చెల్లెళ్ళు కూడా చెప్పాను, అదే వాళ్ళు పాటించారు కూడా. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పసికందులు. ఎందుకు అంటే వాడు ఖచ్చితంగా వింటాడు. ఈ రోజు ప్రభావం కనబడదు, కానీ భవిష్యత్తులో వాడు ఏ మాటలు విన్నాడో అలా ఆ ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. ఫారెన్ కంట్రీస్ లోట గర్భిణిగా ఎవరైనా వస్తే, ఫారెన్ కంట్రీస్ లో, అమెరికా లైక్ ఆ కంట్రీస్ లో వాళ్ళు ముందు ఏం చెప్తారు డాక్టర్ అట, నువ్వు సిగరెట్ తాగడం మానేయమ్మా అంటాడట. అంటే ఫారెన్ కంట్రీస్ లో స్త్రీలకు ఏది అలవాటు? సిగరెట్ స్మోక్ చేయడం అలవాటు.
ముందు మొట్టమొదటిగా డాక్టర్ చెప్పేది ఇదే, నువ్వు సిగరెట్ తాగడం మానేయండి అంటాడు. ఎందుకంటే నీ బిడ్డ మీద ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి నేనేమంటానంటే, ఈరోజు ఏదైనా లోకంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నీ ప్రభావం ఎప్పుడు నీ బిడ్డ మీద పడుతుంది. అదే దేవుని మాటలు వింటే వందన వచనం అన్నాడు, శుభవచనం అన్నాడు. ఇప్పుడు వినుట వలన ఏం కలుగుతుంది మనకి? వినుట వలన పెద్దలందరికీ విశ్వాసం కలిగితే పిల్లలకి, గర్భంలోని శిశువుకి ఏం కలుగుతుంది తెలుసా? ఆనందం. గర్భంలో శిశువు గంతులేస్తాడు ఆనందంతో. అంటే దేవుని మాటలు వింటున్నప్పుడు, ఒకవేళ గర్భిణీ చెల్లి ఎవరైనా ఇక్కడ కూర్చుంటే దేవుని మాటలు వింటే ఆ శిశువుకి ఆనందం లోపల. మనకేమో విశ్వాసం పెరుగుతుంది. పెద్దలకి విశ్వాసం పెరిగితే గర్భంలో ఉన్న శిశువు దేవుని మాటలు వింటే ఆనందంతో గంతులేస్తాడు. అందుకే పిల్లలు ఎదిగిన తర్వాత బయటకు వచ్చి స్కూల్కి వెళ్తారు. వాడు పెరిగిన వాతావరణం బాగుంటే, దేవుని మాటలు పాటలతో సహవాసంలో పెరుగుతుంటే బడిలో లేని ఆనందం గుడిలో దొరుకుతుంది వాడికి. తెలుసమ్మా? బడిలో పిల్లల మధ్య మీరు వదిలిపెట్టండి, వాడికి అంత ఆనందం ఉండదు. ఆదివారం సండే స్కూల్లో కూర్చోబెట్టండి, వాడికి ఆనందం తన్నుకొని వస్తుంది. ఎందుకంటే వాడు విన్న మాటలు, వాడు విన్న పాటలు, దేవుని సన్నిధిలో ఆ చెల్లి ప్రెగ్నెంట్ గా ఉన్న 9 నెలల కాలం ఎలా గడిపిందో ఆ ప్రభావం ఎప్పుడు కనబడుతుంది అంటే, వాడికి బడిలో లేని ఆనందం గుడిలో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? ఆలోచించండి. చాలా మంది తల్లులకి ఎలా చెప్తారంటే, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు 9 నెలల కాలం, అమ్మా అవి తినద్దు, ఇవి తినద్దు, ఇవి తిను, అవి తిను చెప్తారమ్మా? చెప్పరా? సహజం, మంచిదే. ఇవి తిను, ఇవి తిను, ఇవి తినాలి, అమ్మ ఎలా చెయ్యు, అలా చెయ్యి అని చెప్తారు. ఇది మంచిదే, నేను కాదన్ను. కానీ ఇదే సమయంలో దేవుని దైవజనుడిగా, ఒక దేవుని సేవకుడిగా ఒక చెల్లికి చెప్తున్న మాట ఏంటంటే, గర్భిణిగా ఉన్న ఆ చెల్లికి, నువ్వు దేవుని మాటలు వినమ్మా, దేవుని పాటలు పాడుతూ ఉండు. ఆ 9 నెలల కాలము నీ బిడ్డ మీద ఆ ప్రభావం చూపిస్తుంది. ఏ మాటలైతే వింటున్నావో ఈరోజు ఆ బిడ్డ రేపు పొద్దున్న భవిష్యత్తులో ఒక మంచి జీవితం పొందుకుంటాడు. లేదు నేను ఇలాగే ఉంటానంటావా, ఖచ్చితంగా ఆ ప్రభావం బిడ్డ మీద మాత్రం చూపిస్తుంది. అది మాత్రం జాగ్రత్త. కాబట్టి చెవిని పడగన బిడ్డ గంతులు వేసినట్టుగా ఈరోజు లోకంలో గర్భిణిగా ఉన్న చెల్లెలందరూ కూడా దేవుని మాటలు వినడానికి సమయం వెచ్చించాలి. మరొక మాట, భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఏముండాలి? సహకారం ఉండాలమ్మా. ఎప్పుడు చూడండి, గర్భిణిగా అయిన తర్వాత భర్త భార్యను తిట్టడం, కొట్టడం, గొడవలు పెట్టుకోవడం చాలా మంది కుటుంబాల్లో చూస్తుంటాను. గర్భం పొందిన తర్వాత, అంటే ఆ గర్భం దాల్చిన తర్వాత తన మీద మానసికమైన ఏం పడుతుంది? ఒత్తిడి పడుతుంది. తెలియకుండానే మానసికమైన ఒత్తిడి అవి లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ లోనున్న పసికందుకు ఏ తల్లి తండ్రి దయచేసి ద్రోహం చేయకూడదు. ఇప్పుడు తెలియకుండా ఎలా ద్రోహం చేస్తారంటే, వీళ్ళిద్దరూ, ఆవిడేమో గర్భం దాల్చింది, ఈయనేదో వస్తాడు ఇంటికి, కోపంతో మాట్లాడుతుంటాడు, తిడుతుంటాడు, దూషిస్తూ ఉంటాడు. ఆఖరికి ఆ తిట్టడం వల్ల మనస్తాపం చెందుతుంది. గర్భిణిగా ఉంది, మనస్తాపం చెందుతుంది. ఆ మనస్తాపం చెందిన తర్వాత ఆ మానసికమైన ఒత్తిడి లోనున్నటువంటి శిశువు మీద పడుతుంది. తెలియదు, శిశువు మీద పడుతుంది. అది పడిన తర్వాత నిజంగా ఆ పసికందుకు తల్లిదండ్రులు ఏం చేసినట్టు చెప్పండి? ద్రోహం. లోనున్న పసికందు ఏం చేశాడు? గర్భం దాల్చినప్పుడు భర్త దగ్గరుండి ఆదరించాలి, భర్త సేద తీర్చాలి, భర్త సహకారం కావాలి. ఎక్కువ శాతం భర్తలు, భార్యలందరూ పెళ్లి అయితే ఎక్కడికి వెళ్ళిపోతారు? ప్రెగ్నెంట్ అయిన తర్వాత. కానీ అది గ్రంథం చెప్పట్లే, లోకంలో పద్ధతి అది. నేను చేసేవాళ్ళని కాదన్న కానీ లోకంలో పద్ధతి. 2 కానుకలు వేయాలని గ్రంథంలో ఉందా? మనమేదో ఆర్థిక పరంగా ఉన్న పరిస్థితులు బట్టో ఏదో ఒక నానుడిగా పాత నుంచి కొనసాగుతుంది. వాస్తవానికి భర్త వేయాలండి. ఎందుకు? గర్భం దాల్చడానికి కారణం ఎవరు? ఆ స్త్రీ గర్భం దాల్చడానికి కారణం ఎవరు? నేను. ఆ స్త్రీ పుట్టబోయే శిశువుకి తండ్రి ఎవరు? నేను. ఆ పుట్టబోయే బిడ్డ వారసత్వం ఎవరికి? నాకు. అంటే ఖచ్చితంగా, అంటే అందరూ ఇలా చేస్తారని నేను అన్ను, కానీ వ్యక్తిగతంగా వాళ్ళ భారం వాళ్ళ మీద మోపేయకూడదు. మన ఆలోచన ఏంటంటే, ముందు నుంచి తరతరాలుగా కొనసాగుతుంది ఏంటంటే, ప్రతి అత్తవారులుగా 2 కానుకలు వేసేయాలి నువ్వు అని అంటాడు ఈయన. ఈయనేమో గాలి తిరుగుతుంటాడు ఇక్కడ. భార్య ఎప్పుడు కూడా భర్త పక్కనే ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నాకంటూ ఎవరున్నా లేకపోయినా నా భర్త నాతో ఉన్నాడు, చివరి 9 నెలల కాలం నీతో ఉంటే ఇంకా బాగుంటుందండి, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆ భర్తగా నీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఆ సాహచర్యం. శారీరక బంధం గురించి నేను మాట్లాడలే. ఆ సమయంలో నువ్వు ఆవిడ దగ్గర మాట్లాడుతూ ఉంటే ఆ ధైర్యం, ఆ ఓదార్పు, చక్కగా ప్రసవంలో చాలా ఆనందంగా ప్రసవం పొందుతుంది. అందుకే చివరి 9 నెలల వరకు కూడా ఈ రోజు ఉన్నటువంటి కొత్త జనరేషన్స్ ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటే ఆ తమ్ముళ్ళకైనా నేను ఇదే చెప్తాను, నీ భార్య చివరి వరకు నీ పక్కనే ఉండాలి. ఆ 9 నెలల కాలం నీతో ఉన్న ఆనందం, నీతో గడుపుతున్న క్షణాలు ఆవిడ అనుభూతి పొందుతూ ఉంటది, చక్కని బిడ్డకు ప్రసవిస్తుంది. కానీ ఈరోజు ఆ సాహచర్యం దూరం అవుతుంది, సహకారం దూరం అవుతుంది.
కానీ ఎప్పుడు కూడా దయచేసి భార్యాభర్తల మధ్య ఈ రకం వస్తే ఆ ప్రభావం ఎక్కడ పడుతుంది అన్నాడు? పసికందు పైన పడుతుంది. ఆ పసికందు పైన. అలాంటి ద్రోహం ఎవరు చేయకూడదు. మరి ముఖ్యంగా చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. భర్తగా చాలా మంది కుటుంబాల్లో బిడ్డలు లేని పరిస్థితి ఉంది. మన సంఘంలో కూడా చెల్లెలకి ఒక సందర్భంలో బిడ్డలు లేని పరిస్థితి ఉంది. అయితే బిడ్డలు లేని పరిస్థితుల్లో భర్తగా నేనేం చెయ్యాలి అంటే, ఆ భార్య కోసం భర్త కొన్ని సందర్భాల్లో ఏం చేసేవాడు ఉండాలి? ప్రార్థన. ఇస్సాకు అలా చేసినట్టుగా మన గ్రంథం సపోర్ట్ చేస్తుంది. చూడండి, ఆదికాండం 25:21. ఆదికాండము 25:21లో ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక, అంటే ఈవిడ కూడా ఎవరమ్మా? చూడండి, గొడ్రాలు అన్న మాట తరచుగా. హన్నా గొడ్రాలు, రాహేలు గొడ్రాలు, మానోహ భార్య గొడ్రాలు, ఇస్సాకు భార్య రెబ్కా కూడా ఏమన్నాడు? గొడ్రాలు. ఇప్పుడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను. అంటే ఖచ్చితంగా భర్తగా ఏం చేయాలంటే, కొన్నిసార్లు భర్త ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. ఖచ్చితంగా భార్యను దూషించద్దు. ఎవరు నాకు తెలిసి దూషించరు మన సంఘంలో, దేవుని కృపను బట్టి. ఎందుకంటే పిల్లలు లేని పరిస్థితి దేవుడే ఇవ్వాలి అని ఒక భర్తకు అర్థమైతే ఆ అత్తమామలకి నచ్చ చెప్పుకుంటాడు. కానీ భర్తే దూషిస్తే ఇంకెందుకు నా బ్రతుకు అనుకుంటుంది ఆవిడ. అమ్మ అనుకోదా చెల్లి? భర్తగా నువ్వు దూషిస్తే, కానీ నువ్వేం చేయాలంటున్నాడు? భర్తగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇస్సాకు రెబ్కా కోసం ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. లూకా సువార్త 1వ అధ్యాయం. జకరియా ఎలిజబెత్ భార్యాభర్తలుగా ఉంటే ఆ లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్నును. చూసారు, ఎవరు ప్రార్థన చేస్తే బిడ్డ పుట్టాడు, గర్భవతి అయింది? జకరియా, నీ ప్రార్థన వినబడింది అంటుంది. నీ ప్రార్థన వినబడింది, నీ భార్య కుమారునికి అంటది అన్నాడు దేవదూత. నిజమే. అంటే జకరియా అయినా ఇస్సాకు అయినా చూసారా, భార్యను దూషించడం కాదండి. పిల్లలు లేని పరిస్థితుల్లో భార్యకు నేనే అండగా ఉండాలి. నా భార్యకు నేనే అండగా, నా భార్యకు నేనే సహకారంగా ఉన్నా లేకపోయినా. ఇంకొక ఆయన ఉన్నాడండి, ఎల్కానా. నిజంగా ఎంత గొప్ప మాటలు మాట్లాడాడంటే, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఎల్కానా మాటలు వింటుంటే చాలాసార్లు చెప్పుకున్నాం మనం. మరొకసారి మాట చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, ఆమె పెనిమిటైన ఎల్కానా, అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడును కానా? ఒక భర్త చెప్పే మాటలు ఇలా, పిల్లలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నువ్వు దుఃఖపడకు, అన్నం మానద్దు దయచేసి, నువ్వు ఏడిస్తే నేను చూడలేకపోతున్నాను, నువ్వు కన్నీరు పెడితే నాకు నచ్చడం లేదు. భర్త చూడండి, ఈరోజు అత్తవారింట చాలా కుటుంబాల్లో పిల్లలు లేకపోతే అత్త తిడుతుంటది, ఈయన తిడుతుంటాడు. అటు అత్త తిట్టి, ఇటు భర్త కూడా తిట్టి, ఇటు లోకం కూడా పిల్లలు లేని గొడ్రాలా అని అంటుంటే ఆ చెల్లి మానసిక స్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఎందుకు నా బ్రతుకని ఉరిపెట్టుకునే పరిస్థితులు లేకపోలేదు. ఎందుకు నా బ్రతుకు? ఎందుకంటే నా అనుకున్న వాడే, నాకు 3 ముళ్ళు వేసిన వాడే నన్ను కూడా అర్థం చేసుకోకుండా పిల్లల విషయంలో తిడుతూ ఉంటే, ఒకవేళ ఎల్కానా అంటున్నాడు గ్రంథంలో, ఎప్పుడు కూడా పిల్లలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, దేవుడిస్తే ఇస్తారు పిల్లల్ని, లేకపోయినా నువ్వు భోజనం మానద్దు, నేనున్నాక చాలు నీకు భర్తగా. 10 మంది కొడుకులు ఎంతో నేనంతా అంటున్నాడండి. ఎంత గొప్ప మాట. 10 మంది కొడుకులుంటే ఒక తల్లిదండ్రులకి ఎంత బలమో, నేను నీకు అలాంటి వాడిని అని అంత 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 గొప్ప భర్త ఎవరికి ఉంటాడు చెప్పండి. అలాంటి భర్తగా మనకు పాఠం నేర్పిస్తున్నాడు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే పిల్లలు లేకపోయినంత మాత్రాన భార్యకు అండగా ఉండాల్సింది భర్తే. భార్య కోసం ప్రార్థన చేసిన ఇస్సాకు, భార్య కోసం ప్రార్థన చేసిన జకరియా, అలాగే గ్రంథంలో రాహేలు హన్నా కూడా దేవునికి ఏం చేశారని రాశారు ఇక్కడ? మనవి చేశారు. మనవి అన్నా దేవునికి ప్రార్థనే, విజ్ఞాపన. అయ్యా నాకు బిడ్డల విషయంలో రాహేలు ప్రార్థన విన్నాడు, హన్నా ప్రార్థన దేవుడు విన్నాడండి. అంటే ఎప్పుడు అమ్మా బిడ్డలు లేకపోతే ఖచ్చితంగా దేవుని సముఖంలో ఇంట్లో కానీ వ్యక్తిగతంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భార్య భర్త కూర్చోవాలి. కూర్చుని ఒక రోజంతా తప్పదు దేవుని కోసం మీరు మొర్ర పెట్టగలిగితే, దేవుడు ఏ రోజున గర్భాన్ని తెరుస్తాడో చెప్పలేవు. అందరికీ ఒకేసారి ఇవ్వాలని లేదు. అమ్మ ఒక విషయం తెలుసా, బైబిల్ గ్రంథంలో గొడ్రాలు అని పేరు రాయబడిన వాళ్ళు ఆది తల్లి ఎవరు అంటే జనములకు తల్లి శారా. శారా కూడా గొడ్రాలని రాయబడింది గ్రంథంలో. శారమ్మ గొడ్రాలే. శారమ్మ గొడ్రాలు, రెబ్కా గొడ్రాలు, హన్నా గొడ్రాలు, రాహేలు గొడ్రాలు, ఎలిజబెత్ గొడ్రాలు, చాలా మంది గొడ్రాళ్ళు ఉన్నారు. అయినా సరే వాళ్ళ జీవితంలో దేవుడు కార్యం చేశాడు.
ఈరోజు బిడ్డలు లేని ఎవరైనా భర్తలు భార్యలు ఉంటే వారి జీవితంలో కూడా దేవుడు న్యాయం చేస్తాడు. కాబట్టి బిడ్డలుగా కొరకు భార్యాభర్తలుగా ప్రార్థన చేసుకునే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఉండాలి. కానీ చాలా మంది ప్రార్థన చేసుకోరు. ఖచ్చితంగా చేయాలి. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ మాటల ద్వారా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానాన్ని దేవుడు బాధ్యతగానే ఇచ్చాడండి. అందుకే ఎప్పుడు అనుకుంటాను, ప్రమోషన్ వచ్చిందంటే ఓ ఆనందమే. ప్రమోషన్ వస్తే ఎవరికి ఆనందం ఉండదు? ఆనందమే. ప్రమోషన్ వచ్చినది మాత్రాన నువ్వు ఆనందపడితే సంతోషం లేదు. ఆ ప్రమోషన్కి తగ్గట్టు నువ్వు బాధ్యతను నిర్వహించాలి. ఈరోజు పిల్లలు భార్యాభర్తలుగా ఉన్న మమ్మల్ని దేవుడు, జాన్ని అలాగే చెల్లి ఉమాని భార్యాభర్తలు ఉన్న వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రమోషన్. కానీ బహుమానం వెనక దేవుడు ఏం పెట్టాడండి? బాధ్యత. ఆ బాధ్యతను ఏ తల్లి తండ్రి విస్మరించకుండా దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన దేవుడు నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని ఇచ్చాడు. నిజంగా నాకు ఎప్పుడు గుర్తొస్తాయండి, ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. నా భార్యకు నింద తీసేశాడు. ఏడుపు లేదు, మనోవిచారం లేదు, దుఃఖం లేదు, అవమానం లేదు. నా భార్యకే కాదు, అనేక మంది లోకంలో ఉన్న చాలా మంది తల్లులకి, చాలా మంది చెల్లెలకి, అక్కలకి ఇలాంటి పరిస్థితులు విడిపిస్తే ఖచ్చితంగా నాకు ఇచ్చిన పిల్లలు దేవుని కోసం పెంచాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఇంకొక విషయం, స్వార్థం ఏంటంటే దేవుని కోసం పెంచుతాను, ఆ బిడ్డలు నిన్ను సంతోషపెడతారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరి కోసం పెంచితే నేను చెప్పలేనన్నాను. దేవుని కోసం బిడ్డలు పెంచండి. వాడు నీ కంటి రెప్ప నుంచి కన్నీళ్ళు రాకుండా నిన్ను చూసుకుంటాడు. నా నాన్న, మా అమ్మ, మా నాన్న ఒక బాధ్యతగా కొడుకు చూసుకుంటాడు. ఎప్పుడు దేవుడు నీకు ఇచ్చిన పిల్లల్ని దేవుని కోసం పెంచాలి. మాటలు జాగ్రత్త. 9 నెలల కాలం ఏం వింటున్నావో జాగ్రత్త. దేవుని మాటలు వింటున్నావా? దేవుని పాటలు పాడుతున్నావా? దేవుని సహవాసంలో ఉంటున్నావా? అందుకే చివరి క్షణం వరకు కూడా కీర్తిని అలా తీసుకొచ్చినే ఉంది. సుమారుగా 9 నెలల కాలం తీసుకొచ్చాను. ఎందుకంటే వాక్యం తెలిసిన నేనే దేవుని అలా పెంచుకోకపోతే ఆ బిడ్డలు దేవుని మాటలు విన్నారు కాబట్టి ఈరోజు అనర్గళంగా కొన్ని మాటలు చెప్పగలడు. నేను దేవుని కృపను బట్టి గుర్తింపు శక్తిని పొందుకున్నాడు. మీ అందరికీ తెలుసు. దేవుడు ఆ జ్ఞాపక శక్తి ఇవ్వడానికి కారణం మన జీవితంలో అలా నెరవేరిస్తే ఖచ్చితంగా అలాగే పెరుగుతారు పిల్లలు భవిష్యత్తులో. అలా ఇక్కడ ఉన్నటువంటి అందరు కుటుంబాలు సంతోషంగా ఆనందంగా ఉండాలని దేవుడిచ్చినటువంటి గర్భఫలాన్ని, ఫ్రూట్ ఆఫ్ ద వూమ్ అన్నాం. ఫ్రూట్ అంటారు. ఫ్రూట్ అంటే ఫలమేనమ్మా, గర్భఫలం. కాబట్టి ఆ గర్భఫలాన్ని ఒక అద్భుతమైన బహుమానంగా ప్రతి తల్లి పొందుకున్నారు. ఈరోజు తమ్ముడు వాళ్ళ కుటుంబంలో పొందుకున్నారు. కాబట్టి ఒక ధన్యకరమైన జీవితంలో జీవించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మేము మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి.